హలో మామ, అందరికీ నమస్తే. దర్శనం అయిపోయిన తర్వాత గోదావరి నది దగ్గరికి వచ్చినాం. అయితే ఈ భారతదేశంలోనే గంగా, సింధు నదుల తర్వాత పొడవైన నది ఏది అని అంటే అది గోదావరి నది. గోదావరి నది హిందూస్కి చాలా పవిత్రమైనది. అంతేకాకుండా గోదావరి నదిపై కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మామ. అవేంటి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకా పోలవరం ప్రాజెక్టు, ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మామ. ఇవి కామెంట్ చేయండి ఏందో. కిందైతే మెత్తగా ఉంది నిజంగానే ఇసుక. ఏంటి బాబా అన్న ఇంకోసారి అయిపోయింది, వెళ్తున్నాం పర్ణశాల. ఇక్కడే భద్రాచలంలో అయితే మీల్స్ తిని స్టార్ట్ అయినాం. మీల్స్ వచ్చేసి 130 రూపీస్. చూస్తురు కదా అడవి ఎంత బాగుందో అసలు. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ పర్ణశాల, అంటే భద్రాచలం నుంచి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ సీతమ్మవారి నారచీరాలు అనే ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ మొత్తం నెక్స్ట్ పార్ట్ 3లో చెప్తా. సీతమ్మవారి నారచీరాలు అంటే ఏంటి. ఇంకా ఫైనల్గా అయితే మనం పర్ణశాలకు రీచ్ అయిపోయినాం. చూస్తురు కదా ఇదే పర్ణశాల పార్కింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మామ, నాకు ఎంకరేజ్గా ఉంటుంది. జై హింద్.